నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధికా రమేష్. పట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. శరణగడ్డ గోష్ఠి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధికా రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 35, 36 వార్డులో చైర్పర్సన్ రాధికా రమేష్ పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. వార్డులో పర్యటిస్తున్న సమయంలో పలువురు స్థానికులు పలు సమస్యల గురించి చైర్పర్సన్ రాధికా రమేష్ కి వివరించారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వార్డు పర్యటనలో భాగంగా 35, 36 వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించినట్టు తెలిపారు. పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం చేస్తున్న చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. వ్యర్థాలను కాలువలో రోడ్డుపై వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని, పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాడిపేని బ్రహ్మేశ్వరరావు, గొడపర్తి శ్రీ సాయి హరిరామ్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ కె శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ KH నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ నజీర్, ఏఈ జానీ బాషా, పలు స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు తెనాలి సుందరీకరణలో భాగంగా చైర్పర్సన్ గారు 35వ వార్డు, 36వ వార్డు విజిట్ రావడం జరిగింది. కాలువలు శుభ్రం చేయించడం, రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చూడటానికి. ఇది చూసి ఈ రోడ్లు ఇట్లా ఉన్నాయా అనే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది కాక ఈ 2 వార్డుల్లో కూడా అన్ని కమర్షియల్ వార్డు కాబట్టి ఇది చూసి కాలువలు, రోడ్లు వేయించి తెనాలి పుర ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తాను కోరుకుంటున్నాను. ఇది కమర్షియల్ వార్డులన్నీ 2 వార్డులు మీరు జాగ్రత్తగా శుభ్రంగా చేసుకోండి. ఎంకరేజ్మెంట్ ఉంటే ఎక్కడన్నా పెట్టుకోండి, నేను చేయించి పెడతాను. అట్లానే డ్రైన్స్, రోడ్లు శుభ్రంగా చేయించుకోండి, నేను ఇవన్నీ చేసి పెడతాను అని చెప్పడం జరిగింది. శానిటేషన్ మీద అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, అలానే ఈ డ్రైన్స్ కూడా చిన్నవి అవటాన నీళ్ళు అనేది ఆగిపోవడం జరిగింది. దానికి తోడు ఈ కవర్లు కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసులు, ఇలాంటి వ్యర్థాలు అనేది ఆ కాలువలో కలవట్ల దగ్గర ఆగిపోవడం జరిగింది. అవన్నీ మా సిబ్బందితో తీపిట్టడం జరిగింది. అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా మున్సిపల్ ఆఫీసర్లు కానివ్వండి, వర్కర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. దళిత బహుజన స్త్రీ జనోద్ధరణకు, మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయ్యి సావిత్రిబాయి పూలే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘం కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన విద్య పునాదులే నేటి స్త్రీ స్వేచ్ఛ ప్రధాన కారణమని, కులమతాల పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన నిమ్మన్న జాతి ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అర్ధాంగి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. మహిళల సాధికారతకు ఆమె నిలువెత్తు నిరూపమని పేర్కొన్నారు. నాయకులు కుర్రా శ్రీని మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయురాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కొల్లూరి హనుమంతరావు, వేముల కృష్ణ, జె వెంకట శివ కళ్యాణి, జె హేమలత, శివరామకృష్ణ, రాహుల్, రమేష్, కె సాయి, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఒక సావిత్రిబాయి గారి పూలే యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము. సావిత్రిబాయి గారి పూలే గురించి చెప్పాలంటే ఫస్ట్ మన బీసీల యొక్క ఆరాధ్య దేవుడైన జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలి. ఆయన బీసీల గురించి పూర్వం నుంచి బలహీన వర్గాలందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని నమ్మి ఆయన అదేవిధంగా తన భార్యను 14 ఏట వివాహం ఆడి సావిత్రిబాయి పూలే గారిని కూడా విద్యతోనే అభివృద్ధి చెందేయాలని ఆ రోజుల్లోనే మహిళ అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో చదువులు చదివించి తన ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి ఆమె మొదటి టీచర్గా భారతదేశం యొక్క ప్రథమ మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే గారు ఆశయం నెరవేర్చుకొని మహిళ చదువుకుంటేనే చైతన్యవంతులు అవుతారని చెప్పేసి పెత్తందారులపైన జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, మహిళలను కించపరుస్తున్న ఆ సమయంలో తన భర్త ప్రోత్సాహంతో చదువుకొని తను మరి ఉపాధ్యాయురాలుగా ఎదిగి
మరి ఎందరో మహిళలకి విద్యను బోధించి అటువంటి వ్యక్తిని ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏం సరే కానీ ఈ రోజున ప్రతి స్కూల్లో కూడా సావిత్రిబాయి ఫోటో పెట్టి నివాళులర్పించే కార్యక్రమం పెట్టాలని చెప్పేసి మరి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. ఎన్నటి నుంచో అందరూ కూడా చదువుకుంటున్నారంటే ఆ మహాతల్లి ఒక్క గొప్పతనం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ మహాతల్లి విద్య నేర్చుకునే టైంలో కానివ్వండి, తర్వాత విద్య అభ్యాసం చెప్పే టైంలో కానివ్వండి, ఆ రోజుల్లో ఉన్నటువంటి పెత్తనందారులు అందరూ కూడా ఆమెని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినా కూడా ఏది కూడా పట్టించుకోకుండా మరి ఈరోజు ఆ రోజుల్లో ఆమె చేసినటువంటి ఖ్యాతిని గుర్తుపెట్టుకొని ఈరోజు మరి భారతదేశంలో అందరూ కూడా ఈరోజు ఆమె వర్ధంతి 194వ వర్ధంతి కూడా జరుపుకుంటున్నారండి. దానికి కారణము ఆ మహాతల్లి యొక్క జయంతి జరుపుకుంటున్నారంటే ఆ మహాతల్లి యొక్క ఖ్యాతి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్థానిక విఎస్ఆర్ కాలేజీ సమీపంలో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకులు నరేంద్ర రామానుజ దాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో శుక్రవారం శ్రీ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజలో మహిళలు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజ జరిపారు. అనంతరం నరేంద్ర రామానుజ దాసులు మాట్లాడుతూ ధనుర్మాస మహోత్సవంలో శ్రీ గోదాదేవిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం సంతోషకరమన్నారు. ఉత్సవాల భాగంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం మహిళలు విశేషంగా పాల్గొని భక్తితో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఉత్సవాల భాగంగా 8వ తేదీన జరిగే శ్రీ పుష్పయాగంలో విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. శ్రీ గోదా కృష్ణవ్రతంలో యావత్ భక్త జనావళి విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుని పునీతులు కావాలన్నారు. ఈ కార్యక్రమం ట్రస్ట్ సభ్యులు విశేష సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాలకి ఈరోజు 19వ రోజు శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో 8వ తారీఖు శ్రీ పుష్ప యాగ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భాగవతోత్తములందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచూ జై శ్రీమన్నారాయణ. విద్యార్థి యువత ఓట్ల కోసం ఇచ్చి హామీలు అమలు చేసే విషయంలో రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘం రోడ్డెక్కిన వైనం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలైనా విద్యార్థుల సమస్య పట్ల సాధ్యమేత ధోరణి అవలంబిస్తున్నారని, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థుల ఓపికకు పరీక్ష పెట్టవద్దని ఏబీవీపీ నాయకులు రోడ్డెక్కారు. విద్యార్థుల బకాయిలు 4,300 కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయాలంటూ శుక్రవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ తెనాలి నగర కమిటీ కన్వీనర్ లోకేష్ చంద్ర ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు మార్కెట్ వంతెన వద్ద రోడ్డుపై బైఠాయించి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి నగర కమిటీ నాయకులు లోకేష్ చంద్ర మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పడితే విద్యార్థుల సమస్యలకు తక్షణ పరిష్కారం దొరుకుతుందనుకున్నామని 6 నెలలు గడుస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాల ద్వారా విద్యార్థులకు కొంత ఊరట లభించేదని, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం పట్ల సీతకన్ను వేసిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల ఖాతాలో కాకుండా నేరుగా విద్యా సంస్థల ఖాతాల్లో జమ చేయాలన్నారు. విద్యార్థి యువత అందరూ ఓట్లు వేస్తేనే కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వేదశ్రీ, చందు రేవంత్, కె సుధీర్, ఎం సతీష్, డి రంజిత్ తదితర ఏబీవీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు లోకేష్ చంద్ర, ఏబీవీపీ నగర ఇన్ఛార్జిని. ఈ రోజున కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం పక్కన పెట్టి విద్యార్థుల్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే అమ్మఒడి, విద్యా దీవెన వసతి అన్న పేరుతో విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఎంతో కొంత సాయం చేశారు. ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు అవుతున్నప్పటికీ యోగాల్లో ఇచ్చిన హామీల్ని మర్చిపోతూ ఈరోజు విద్యార్థులకి వాళ్ళని మభ్యపెట్టి అన్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ఏబీవీపీ తరఫున విద్యార్థుల గొంతుకై ఏబీవీపీ నిలబడింది. గతంలో మీరు ఇచ్చిన యోగాల హామీల మేరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ని తల్లుల ఖాతాలో కాకుండా కాలేజీ ఖాతాలో వేస్తారని చెప్పిన హామీని మీరు నిలబెట్టుకోవాలి. ప్రస్తుత విద్యార్థుల పరిస్థితి కన్నం మీద నుంచి పొయ్యిలబడినట్టు అయింది పరిస్థితి. ఈ పరిస్థితిని ఎమ్మటే ప్రభుత్వం గమనించి ఇది ఒక అలారం లాగా, వాళ్ళకి వార్నింగ్ అలారం లాగా వాళ్ళు భావించి వెంటనే విద్యార్థులు న్యాయం చేయాలని కోరుతున్న ఏబీవీపీ తరపు నుంచి. లేని పరిస్థితుల్లో పరిస్థితులు కఠినంగా మారతాయి. మరింత కఠినంగా మేము ఈ నిరసన ర్యాలీ చేపట్టబోతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరాహార దీక్ష చేపడతాం.
స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విద్యాభివృద్ధికి సావిత్రి పూలే చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. యువత ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనాదుల మహేష్, బీసీ నాయకులు ఫణితపు దుర్గలు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సేవలంచిన గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు ఆమె చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, బోయపాటి అరుణ, దివి అనిత, నాయకులు కుద్దూస్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, బి ప్రసాద్, శాంసన్, కొండ రమాదేవి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కులాల మతాలకు అతీతంగా పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ అందరి సహకారంతో ఆలపాటి రాజా గారి సూచనల మేరకు ఈరోజు పట్టణ పార్టీ ఆఫీసులో ఆమె జయంతిని అందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఇవాళ అందరం బయటకు వచ్చి కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరం ఇవాళ ఎంతో ధైర్యంగా చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, విమానాలు నడుపుతూ ఉన్నారు మహిళలు. ఆ రోజున బయటికి రావాలంటేనే ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉండేది. అటువంటి రోజుల్లో ఆమె చదువు చెప్పడానికి స్కూల్కి వెళ్తూ ఉంటే ఆమె మీద బురద. అటువంటి రోజుల్లోంచి ఈ రోజులకి రావడానికి ఎంతకాలం, సుమారుగా ఆమె బ్రతుకున్న 66 సంవత్సరాలు కూడా బడుగు బలహీన వర్గాలని వాళ్ళని చదివించి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్న నినాదంతో ఆ రోజుల్లోనే ఆమె అందరికీ పాఠాలు చెప్పి చదివించి గొప్ప సంస్కారవంతుల్ని చేసే దాంట్లో ఆమె ప్రతిభ మనం ఎప్పటికైనా సరే మర్చిపోకూడదు. సమాజంలో అణగారిన వర్గాలు యొక్క మహిళలందరూ కూడా ఖచ్చితంగా విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో ఆ రోజు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా అవతారం ఎత్తి చదువు చెప్పిన వైనం మీ అందరికీ తెలిసిందే. ఆవిడ యొక్క విధానంలో దాదాపు 34 స్కూల్స్ ఎవరైతే మహిళలు ఆ రోజు విద్య అభ్యసించలేకుండా దూరంగా ఉన్నారో ఆ స్కూల్స్ని స్థాపించి వితంతు వివాహాలన్నింటినీ కూడా వాటన్నిటికి కూడా ఈవిడ బాల్య వివాహాలని పూర్తిగా అరికట్టడము, వితంత వివాహాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు మన యొక్క బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా మన సోదరులైనటువంటి దళితులందరికీ కూడా ఈరోజు పూర్తిగా ఆదర్శప్రాయంగా నిలిచిన దంపతులందరికీ కూడా మనం గుర్తు చేసుకొని ఈరోజు సావిత్రిబాయి జయంతికి పురస్కరించుకుని ఆమెకి మన ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈరోజు ఆవిడకి ఘనమైన నివాళులు మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఇస్తున్నందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా తన భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి సారథ్యంలో మరి బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భంగా వీరందరినీ ఒక ప్రయోజకత్వానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యని తన భర్త ద్వారా అభ్యసించి మహిళలందరికీ కూడా విద్యని నేర్పేందుకు కంకణం కట్టుకొని మహిళాభ్యున్నతికి ఆనాడే పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, మన అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి పురుషులతో సమానమైనటువంటి బాధ్యతలు, హక్కులు అన్నీ కల్పించిన విషయం. స్థానిక గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు నాయుడు మున్సిపల్ హైస్కూల్ నందు సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ జయంతి బాబు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యను చేరువ చేసేందుకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని అని ఆకాంక్షించిన మహనీయురాలు ఆమె అని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఆమెను ప్రతినిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ బాలికల చదువు కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. మారుతున్న సమాజంలో విద్యార్థులు విద్య పట్ల మక్కువ పెంచుకొని ఉన్నత స్థానాలు అధిరోహించాలని తెలిపారు. సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయులు సావిత్రి పూలే గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ మహిళా ఉపాధ్యాయుని వేలుపుల సుజాతను సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కరుణకుమారి, విజయ్ కుమారి, పర్వీన్, ప్రసన్న, వసంత, జ్యోతి, ప్రవీణ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిరోజు మనందరికీ విద్యా అవకాశాన్ని, విద్య నేర్చుకోవడానికి సరైనటువంటి సదుపాయాలని, బాటల్ని ఏర్పాటు చేసినటువంటి ఆ మహాతల్లిని ప్రతినిత్యం స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నటువంటి స్త్రీలు ప్రతి రంగంలోనూ నిర్లక్ష్యం చేయబడ్డారు. ఆ నిర్లక్ష్యం చేయబడిన రంగంలో మరి ముఖ్యమైనది విద్యారంగం. దానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని
పణంగా పెట్టి పుణ్య దంపతులు వారు చేసిన త్యాగాల ఫలితంగా ఈరోజు మనందరం సుఖంగాను సంతోషంగాను ఉండగలుగుతున్నాం, స్వేచ్ఛా వాయువుల్ని పిలవగలుగుతున్నాం. ఎంఈఓ గారు పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ, మరి ముఖ్యంగా ఆడపిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ వారు ఏ రీతిగా భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు కానీ, బాధ్యతలు కానీ, ఉద్యోగాలు కానీ తమ జీవితంలో అన్ని మెట్లు ఏ రీతిగా ఎక్కాలో కొన్ని ఉదాహరణలతో సార్ని వివరించాలని సార్ని రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి భారతదేశ మహిళా ఉపాధ్యాయుని, అందుకనే వారిని గౌరవిస్తూ భారతదేశం కూడా భారతదేశ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతున్నందుకు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నూతన సంవత్సర క్యాలెండర్ను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం డీఎస్పీ జనార్దన్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ఆయన అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ మంచిని చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి చంద్ర, కోశాధికారి డి విజయ్ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ కె సుధాకరన్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని ఎంఈఓ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి ఎంఈఓ 2 జయంతి బాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి విద్యాశాఖ అధికారులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని తలంపుతో ఆమె ఎనలేని కృషి చేశారన్నారు. ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఎంఈఓ 2 జయంతి బాబు మాట్లాడుతూ సమాజంలోని మహిళలకు గౌరవప్రదమైన స్థానం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాలు రాణిస్తారంటే దానికి కారణం సావిత్రి పూలే అని ఆమె ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం బీటీఏ ఆధ్వర్యంలో రూపొందించిన బహుజన టీచర్స్ డైలీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీటీఏ రాష్ట్ర కార్యదర్శి గురిందపల్లి వేమయ్య, నాయకులు పాలపర్తి బాలాజీ, ఎన్ఆర్కే బాబు, ప్రసన్నాదేవి, నాగమ్మ, జైపాల్, డి ప్రకాష్ రావు, ఏ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదట భారతదేశంలో మహిళా ఉపాధ్యాయుని వారి యొక్క భర్త గారు అయినటువంటి జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలేని చదివించడం, బాలికా విద్యను ప్రోత్సహించడం, మరి మహిళా ఉపాధ్యాయునిగా మరి ఎంతోమంది మహిళలకి బాలికలకు ముఖ్యంగా మరి చదువు చెప్పడం, ఆవిడ మీద భౌతికంగా దాడి జరిగినప్పటికి కూడా మరి వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళి మరి చదువు చెప్పించి మరి బాలికా విద్యను ప్రోత్సహించినటువంటి వారు. మరి వారిని ఆదర్శంగా తీసుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి మహిళలకి సంబంధించినటువంటి అనేక చట్టాలని, స్త్రీ చట్టాలను కూడా చేయడం జరిగింది. ఎంతో ఇవ్వాలి కావచ్చు. కాబట్టి ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే, బాలికలు ముఖ్యంగా చదువుకుంటారంటే కారణం వారు చూపించినటువంటి మరి ప్రోత్సాహం కావచ్చు, వారు చూపించినటువంటి బాటగా భావించవచ్చు. ఈరోజు సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ రాణిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు వేసినటువంటి పునాదిని బేస్ చేసుకుని సావిత్రిబాయి పూలే గారు మహిళా విద్యను భారతదేశమంతా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని తను అనుభవించిన కష్టాలు నష్టాలు తర్వాత వారు అనుభవించకుండా మంచి భవిష్యత్తుకి పునాదులు వేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా శుభదాయం. జ్యోతిబాబు పూలే యొక్క ఆశయాలను కొనసాగిస్తూ పేద మహిళల కోసం, అణగారిన మహిళల కోసం, పేద బ్రాహ్మణ మహిళల కోసం పాఠశాలను స్థాపించి వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. మరి అందరూ కూడా ఈ యొక్క సందర్భంగా వారికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నేటి విద్య రేపటి భవితకు ప్రయోజనకరంగా ఉండాలన్న లక్ష్యంతో బట్టి పట్టే విధానం కాకుండా విద్యార్థుల సృజనాత్మకతకు మెరుగులు దిద్దుతూ దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా వారిలో పరివర్తనకు బాటలు వేస్తున్నామని నెహ్రూ నికేతన్ ఎండి మురళీకాంత్ దాసరి పేర్కొన్నారు. స్థానిక నెహ్రూ నికేతన్లో శుక్రవారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులు సృజనాత్మకంగా రూపొందించిన వివిధ పాఠ్యాంశాల ప్రయోగ పరికరాలు చూపులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తాము రూపొందించిన అంశాలను వారి తల్లిదండ్రులకు విశ్లేషించడం గమనార్హం. ఈ సందర్భంగా స్కూల్ ఎండి మురళీకాంత్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు మాత్రమే కొలమానం కాదని, విద్య వారి భవిష్యత్తు జీవితానికి అన్ని విధాలుగా తోడ్పడాలన్న లక్ష్యంతో సృజనాత్మకమైన విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. విద్యార్థులు అలవర్చుకునే కమ్యూనికేషన్ స్కిల్స్ వారి భవిష్యత్తు వికాసానికి దోహదం కాగలవన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ స్టూడెంట్స్లో మంచి చైతన్యాన్ని తీసుకొస్తాయి. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు వివరించే తీరు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఫౌండేషన్ బాగుండాలి. Morning ma'am, my name is Kiran. I am telling about school. Children go to school, new things and make a friends. I love my school very much. Thank you. My name is Chandramouli Chinravuru. My son was studying in 4th standard in this Nehru Niketan. Year by year improving and studies are going very well. Good morning one and all. My name is Yogesh. I am studying 5th Krishna. Today I am telling about conversion of energy. Conversion, the process of changing one form to another. Today I am taking one example of when we switch on a bulb at home, it gives light. That appliances such as bulb that run on electrical energy. Do you know that in power plants that electrical energy is produced? Do you know what are used at power stations to generate electrical energy? I am going to explain national symbols of India. Our national animal is Bengal tiger. It is strong and brave. Our national bird is peacock. It looks very beautiful. Our national flag is called Tiranga. It has 3 colors: saffron, white and green. Our national fruit is mango. It is sweet and yummy. In our Nehru Niketan school, there is lead curriculum. We are learning ELGA and EVS Max. In ELGA, we are learning everything based on skills. We can write our creative stories. We can write everything by our own. EVS, we are doing a lot of activities. We are enjoying everything. In Max, it is used for speed calculations. We can do everything. Thank you. ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ద మార్క్స్. ఒక మార్క్స్ కోసం అనేది ఇవాళ చదువుకుంటే పిల్లలు రేపు వాళ్ళ ఫ్యూచర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. సో ఫర్ దట్ పర్టికులర్ రీజన్ వాట్ దే నీడ్ టు ఇంప్రూవ్ ఇస్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దే నీడ్ టు ఎక్స్ప్రెస్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. వాళ్ళకి ఏం వచ్చింది ఏం రాలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అనేది తెలియాలి. అది తెలియాలి అంటే దే షుడ్ బి గివెన్ విత్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఎక్స్ప్లెయిన్, దే కెన్ డూ ఏ ప్రాజెక్ట్ అండ్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద న్యూ పర్సన్, నాట్ ఓన్లీ టు దేర్ పేరెంట్స్ బట్ ఆల్సో టు ద అదర్ పేరెంట్స్. సో ఈ ఎగ్జిబిషన్ యొక్క హోల్ ఐడియా ఏంటంటే వాళ్ళు క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇందులోని మెయిన్ థీమ్. ఇలాంటి ప్రాజెక్ట్స్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ దే ఆర్ లెర్నింగ్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. And I must thank all my teaching team and the parents and of course the well learners students. ఏంటి అంటే ఇవాళ వచ్చిన పేరెంట్స్ చాలామంది కూడా మాకు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంతకుముందు జరిగిన ప్రోగ్రామ్స్ కన్నా కూడా ఇవాళ జరుగుతున్న ప్రోగ్రాంలో స్టూడెంట్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ద వే దే ఆర్ ప్రెజెంటింగ్ దే ప్రాజెక్ట్ అనేది చాలా అప్రిషియబుల్గా ఉందని చెప్తున్నారు. గుర్రం జాషువా తన రచన ద్వారా సమాజంలో సమస్యలను బయటకు వెల్లడించడమే కాకుండా తమ కవిత్వం ద్వారా ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా చూపారని, అలాంటి మహానుభావుని పేరు మీద ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు మాచిరాజు కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులు మాతంగి సత్యసాగర్లు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి కొత్తపేటలోని పెన్షన్ అసోసియేషన్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో తొలుత నండూరి నారాయణరావు ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని షేక్ ఫాతిమా చిత్రపటాన్ని ఆవిష్కరించారు. తొలి ఉపాధ్యాయునిగా ఎన్నో అవమానాలను సహిస్తూ ఎంతోమంది మహిళలను అక్షరాస్యులుగా ఆమె తీర్చిదిద్దారని ఆమె సేవను కొనియాడారు. అనంతరం గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు మాచిరాజు కృష్ణమూర్తిని, గౌరవ అధ్యక్షులు మాతంగి సత్యసాగర్ను జాషువా జీవితకాల సాఫల్య పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు పినపాటి రవికుమార్ పురస్కారం అందజేశారు. అనంతరం పురస్కార గ్రహీతలు తమ స్పందన వ్యక్తం చేశారు. గుర్రం జాషువా సమాజంలోని అసమానతను తమ రచన ద్వారా వెలుగులోకి తేవడంతో పాటు పరిష్కార మార్గాలు కూడా వివరించిన గొప్ప కవి అని, ఆయన జీవితకాల సాఫల్య పురస్కారాలు అందుకోవడం ఆనందంగా ఉందని పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు మాచిరాజు కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులు మాతంగి సత్యసాగర్లు తమ స్పందన వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పినపాటి రవికుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు వక్తలు జాషువా సాహిత్య శైలిని విశ్లేషించారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి బెల్లంకొండ హృదయరాజ్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి పూలే గారు చదువుకుని తన భార్యను కూడా చదివించాడు. అది గొప్పదనం. ఎందుకంటే ఇవాళ సమాజంలో భర్తలు చదువుతారు కానీ భార్యను చదువుతూ వాడు అట్లా ఉండాలి అనే ఒక విత్తన్నమైనటువంటి ఆలోచన సమాజంలో ఉంది. ఇప్పుడు చాలా మారిపోయింది. పూలే గారి యొక్క సావిత్రిబాయి పూలేకి అండగా ఉండి ఆయన చదువుకోవడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తికి ఇవాళ మనం గౌరవించడానికి చాలా మంచి సాంప్రదాయం. ఉపాధ్యాయురాలుగా మహమ్మదీయుల తరఫున ఆవిడ చేయగలిగింది అంటే 18వ శతాబ్దంలోనే మరి ఆవిడ పుట్టి మరి అప్పుడున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని పూలే లాంటి వాళ్ళకి ఆయన ఆతిథ్యం ఇచ్చి సమాజంలో ఎదుర్కోగలిగింది అంటే ఒక మహిళ ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఇవాళ చిన్న విషయాలకి మనం భయపడుతున్నాం, దేనికి ముందుకెళ్ళలేకపోతున్నాం, అడుగడుగునా భయమే, ఏమైపోతుందో అనే ఆందోళన. మరి ఆ రోజులకి ఈ రోజులకి ఆలోచించండి. 2 శతాబ్దాల కిందటే ఆవిడ మహిళా ఉపాధ్యాయులుగా ఉండి ఒక గొప్ప వ్యక్తికి ఎంత ప్రపంచం అంతా కూడా చెప్పుకోదగినటువంటి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఆ మహనీయురాలు మా ఉపాధ్యాయ సంతతికి చెందినటువంటి ఆవిడ మరి ఎంతో ఆనందపడుతూ ఎంతో ఇదివిడుతూ దీన్ని నిర్వహింపజేసిన నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్య హరిశ్చంద్రకి జీవం పోసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి దశ దిశగా భారతదేశంలో డంకంలో దించినటువంటి సత్య హరిశ్చంద్రలో కాటికిందులో పద్యాలన్నీ కూడాను మరి గుర్రం జాషువా గారు రచించి అమరుడైనాడు. ఆ రూపంగా మరి వారి రచనలన్నీ ప్రపంచం మొత్తం కూడా ఏకతాటిగా మరి అధ్యయనం చేస్తూ ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు కూడా జరుగుతున్నటువంటి వారి విశిష్ట సేవలకు, వారి సాహిత్యానికి వారు లేకపోయినప్పటికీ కూడా 130వ జయంతి జరుపుకుంటా ఉన్నాము. ఇందులో మరి వారికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని అవపోతనం పెట్టినటువంటి ఈ దేశాన్ని ఎంతగానో శ్లాఘిస్తూ మరి వారు ఇంకా ఎంతో ఇప్పుడు యూనివర్సిటీల్లో కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్మీడియట్లో పాటు ఉంది, మరి 8వ తరగతిలో పాటు ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి పాఠాలను కూడా మనం ముందు ఇంకా ఎన్నో రకాలైనటువంటి విధి విధానాల్లో ముందుకు తీసుకొని పోయి వారి యొక్క విఘ్నతను చాటవలసిందిగా మనం అందరం గుర్తుంచుకోవాలని మనసా వాచా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, గౌరవ అధ్యక్షుల వారికి, మరి ప్రధాన కార్యదర్శి గారికి, కోశాధికారి బెల్లంకొండ హృదయరాజు గారికి, మన కార్యవర్గ సభ్యులందరికీ, బుల్లిమ్మ గారికి, మేడమ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక నాజార్పేటలోని విద్యాశంకర భారతీయ నరసింహ సదనంలో వేదిక బ్రాహ్మణ సేవ సమాఖ్య ఆధ్వర్యంలో నూతనంగా ప్రచురించిన క్యాలెండర్ను శుక్రవారం సమాఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరుగుతోందన్నారు. క్యాలెండర్ను సంఘీయులందరికీ అందజేయడం జరుగుతోందని తెలిపారు. సమాఖ్య కార్యాలయంలో ఉచిత యోగా శిక్షణ తరగతి నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సంఘీయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు కుందెడి సుబ్రహ్మణ్యం, మేడు శ్రీనివాసమూర్తి, కోశాధికారి సిహెచ్ తిరుమలరావు, సభ్యులు బిఎస్ఎల్వి ప్రసాద్, టి ఆంజనేయులు, వై పద్మజ, బుర్రా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య స్థాపించి సుమారు 11 సంవత్సరాలు అయినది. ఈ 11 సంవత్సరముల నుంచి ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతి సంవత్సరం క్యాలెండర్లు తయారు చేసి ప్రజలందరికీ పంచడం జరుగుతున్నది. ఈ యొక్క క్యాలెండర్ని అందరూ విధిగా తీసుకొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రాహ్మణ వర్గీయులందరికీ ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ప్రచురించడం జరిగినది. బ్రాహ్మణ వర్గీయులందరికీ కూడా పంచడం జరుగుతున్నది. 1/2024 సాయంత్రం 4 గంటలకి యోగా అవగాహన సదస్సు విజయవాడ వాస్తవ్యులు
అలాగే రవిశంకర్ గురూజీ శ్రీ 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 రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు వారి శిష్యులు దండు శ్రీనివాసరాజు గారు వచ్చి రేపు యోగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మీ అందరూ తప్పకుండా ఆ కార్యక్రమానికి వచ్చి యోగా వలన జరిగేటటువంటి ప్రయోజనాలు ఇవన్నీ వారు విశదీకరిస్తారు. అట్లాగే అందులో సుదర్శన క్రియ, యోగా, ప్రాణాయామం, ధ్యానం అవన్నీ నేర్పుతారు. దానివల్ల మనకి ఆనందం, ఆరోగ్యం కలుగుతుంది. 27వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. నమస్కారం. స్థానిక గంగానమ్మపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో ఫెడరేషన్ 2025వ సంవత్సరం క్యాలెండర్ తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై భీమ్ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం సంతోషకరమన్నారు. ఫెడరేషన్ నూతన సంవత్సరంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని, సమాజంలోని పేదలకు సహాయం చేయాలని పేర్కొన్నారు. ఫెడరేషన్ వ్యవస్థాపకులు కట్టెవరపు దేవానంద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. సావిత్రిబాయి మహిళల అభ్యున్నతి కోసం, చదువు కోసం పాటుపడ్డారని, వారి ఆశయాలకు అనుగుణంగా జై భీమ్ సంస్థ పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమం నాయకులు గొరికపూడి బాలరాజు, కిన్నెర నాగరాజు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సుద్దపల్లి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం జై భీమ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సారథ్యంలో మన వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెవరపు దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం క్యాలెండర్ ఆవిష్కరించాము. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. జ్యోతిరావు పూలే గారి భార్య గారు ఈరోజు ఆమె జయంతి సందర్భంగా అట్లానే మా ఆఫీసులో, మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో మా క్యాలెండర్ ఆవిష్కరించుకుంటానికి దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన తెనాలి ఎంఆర్ఓ గారు వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము అడగాలనే పెద్ద మనసు చేసుకుని మా దగ్గరికి వచ్చాడంటే చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకంటే మేము ఇది బడుగు బలహీన వర్గాలకి అనుకున్నారు కానీ కాదు, బలహీన వర్గాలే కాకుండా అగ్గరం ఉన్న పేదలకు కూడా మేము సాయం చేస్తూ ఉన్నాం సార్. ప్రతి గ్రామం వెళ్ళిపోయి ఎక్కడ పేదలు ఉంటే అక్కడ. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కార్యాలయం వద్ద శుక్రవారం దేవరపల్లి మౌనికారెడ్డి జన్మదినం పురస్కరించుకొని కుటుంబ సభ్యుల సహకారంతో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌనికారెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతినిత్యం సేవా సమితి నిరాశ్రయులకు ఆహారాన్ని అందచేయడం అభినందనీయమన్నారు. మౌనికారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పేదలకు, వృద్ధులకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సేవా సమితి అధ్యక్షులు కుర్రా సీన ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బొల్లి శివరామరెడ్డి, దేవరపల్లి వెంకట గౌతమ్ రెడ్డి, దేవరపల్లి సాన్వికారెడ్డి, కొల్లి వరలక్ష్మి, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త బృంద సేవా సమితి కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ద్వారా మేము ఈరోజు మా అమ్మాయి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయ సంకల్పించి ఇక్కడికి వచ్చాము. మేము అయితే మా అల్లుడు గారి కుటుంబం శ్రీ దేవరపల్లి గౌతమ్ రెడ్డి, మోనికారెడ్డి, మా మనవరాలు సాన్వికారెడ్డి, వీళ్ళు ఈ సంవత్సరం ఇక్కడ ఒక పూటన్నా మనం ఈ నిరాశ్రయులకి, నిరాదరణ గురైన వారికి అన్నదానం చేద్దామని సంకల్పించి రావడం జరిగింది. కుర్రా శ్రీను గారికి, ఈ సంస్థకి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అన్నమాట. శ్రీ విద్యా వ్యాప్తి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను తెనాల్లోని మున్సిపల్ బాలుతున్నత పాఠశాలలో పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీ మాట్లాడుతూ నాటి సమాజంలో ఎన్నో ఆటుపాట్లు తట్టుకొని మహిళా విద్యా వికాసానికి సాహసోపేతంగా ముందడుగు వేసిన తొలి ఆదర్శ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఆమె విద్యాసేవలను స్మరించుకోవడం అంటే ఆమె ఆలోచన ముందుకు తీసుకెళ్లడం అవుతుందని అన్నారు. ఈ విధంగా విద్యార్థులను క్రీడాకారులకు తీర్చిదిద్దడమే కాకుండా ఇటీవల జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అసోసియేషన్ గేమ్స్ నందు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో స్థానం సంపాదించేలా 33 మంది విద్యార్థులను తీర్చిదిద్దిన స్కూలు వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రసాద్ కుమార్ని దుశ్శాలువాతోనూ పుష్పమాలతోనూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్, సభ్యులు చుక్కా భానుప్రసాద్, ఎన్ఆర్కే శర్మను పర్యవేక్షించగా ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిరుపేదలకు గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు మండలం ప్యాపరు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో అమర్తలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రం జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో
ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీలకు నిత్యావసర సరుకులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ అమృతలూరులోని శివాలయం పునర్నిర్మాణానికి 18 లక్షల పైచిలకు ఆర్థిక సహాయం అందించిన ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందకాయమన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కరరావు, గరికపాటి అమరేశ్వరరావు, పరచూరి జగదీష్, బుచ్చి కోటయ్య, ఎడ్లపల్లి మోహన్, మల్లిపెద్ది సర్వేజీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేయటం నాకు చాలా సంతోషం. ఇంకొకటి బీసీ హాస్టల్లో ప్రతి సంవత్సరం మేము ముందుగా ఇస్తుంటాం. దాన్ని కూడా వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు మీదే తను ఇస్తాడు. వీటన్నిటికన్నా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మొదటగా మన ఊళ్ళో డెంటల్ క్యాంప్ పెట్టించారు. ఇట్లా ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి మంచి కార్యక్రమం చేసి మరి వాళ్ళ తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ తాతగారు 10 మందికి ఎప్పుడైనా సహాయం చేస్తే ఆ కుటుంబం మరి ఆర్థికంగా ఆయురారోగ్యాలతో బాగుంటుందని చెప్పడానికే నేను మొన్న గతంలో కూడా చెప్పాను. మరి పూర్ణయ్య గారి కుటుంబం అంటే తాతగారు అట్లాగే కాబట్టి మనకు ఉన్నదానిలో ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు మనకు కూడా తగిన విధంగా సహాయం చేస్తాడనే దానికి ఇదే నిదర్శనం. దుగ్గిరాల జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఉదయం ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముందుగా సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మవిశ్వాసం నింపి సమాజంలో ఒక శక్తివంతంగా తయారు చేయాలనే ఆలోచనతో గ్రామంలో ఉన్న దోస్త్ ఆర్గనైజేషన్ కొన్నేళ్లుగా పనిచేస్తుందన్నారు. పిల్లలు ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు కంగారు పడుతున్నారని, దీనిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ 100 ఏళ్ల చరిత్ర కలిగిన దుగ్గిరాల పాఠశాలలో కొన్ని లక్షల మంది చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసెస్ శాఖ మేనేజర్ బి రాధిక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి బాలసుందరం, ఎస్ శోభాదేవి, ఉపాధ్యాయులు వివివి సతీష్ బాబు, టి రవీంద్రబాబు, అజయ్ కుమార్, రాంబాబు, కోటేశ్వరరావు, విజయలక్ష్మి, అనురాధ, నాగలక్ష్మి, శివపార్వతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆత్మన్యూన్యత భావాన్ని పోగొట్టి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజంలో ఒక శక్తివంతమైనటువంటి పిల్లల్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దుగ్గిరాల్లో ఉన్నటువంటి దోస్త్ అనేటువంటి ఒక ఆర్గనైజేషను కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సమాజంలో పిల్లలు ఇవాళ చిన్న చిన్న అంశాలకు కూడా డైవర్ట్ అవుతున్నారు. ఈ డైవర్షన్ పోకుండా ఉండడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళల్లో వస్తున్నటువంటి చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న బిహేవియరు, చిన్న చిన్న యాటిట్యూడు ఇవి ఈ వయసులోనే వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేమైతే ఆలోచిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ దుగ్గిరాల్లో ఒక చరిత్ర కలిగినటువంటి స్కూలు, 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక స్కూల్లో ఇక్కడ కొన్ని లక్షల మంది చదువుకొని ఇక్కడ ఒక శక్తివంతంగా తయారైనటువంటి ఈ పాఠశాలని తిరిగి పూర్వ వైభవం వచ్చేటట్లుగా ఒక శక్తివంతమైనటువంటి పాఠశాలగా ఈ దుగ్గిరాల ప్రాంతంలో సామాన్యుడు కూడా శక్తివంతంగా మారేటట్లు ప్రయత్నం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దోస్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని నమ్ముతున్నాం. దాంతో కలిసి మేము కూడా పనిచేస్తున్నాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం కిషోరీ వికాసంపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీడీపీఓ కె సరిత హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన జరిపి ప్రార్థన గీతంతో ప్రారంభించారు. ముఖ్యంగా విద్యార్థులకు లింగ వివక్షత, సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, వ్యక్తిగత ఋతుస్రావ పరిశుభ్రత, లైంగిక వేధింపుల నుండి రక్షణ, బాల్య వివాహంలో అరికట్టుట, మానవ అక్రమ రవాణా, ఆత్మరక్షణ, నైపుణ్యం, ఉపాధి వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీ అనిత, ఎంపీడీఓ శ్రీనివాసరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు ఎన్ భవానీ, ఎం వాణి, ఈఓపీ ఆర్టీ జవహర్లాల్ నెహ్రూ, ఏపీఎం సురేష్, సుబ్బారావు, కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి అంశాల మీద అవగాహన కల్పించాలి, వాటిలో వీళ్ళని ఎంపవర్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కిషోరి వికాసం ప్రోగ్రామ్ని రీలాంచ్ చేశారండి. ఇది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ 7వ తేదీన నవంబర్ 24లో జరిగింది. దాని తర్వాత డిస్టిక్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చి నవంబర్ నెలలోనే 29వ తేదీన జరగడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మండల స్థాయిలో ఉన్నటువంటి నోడల్గా ఎవరైతే కన్సర్న్ వాళ్ళు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళకి ఇప్పుడు శిక్షణ ఇచ్చి వీళ్ళ ద్వారా గ్రామంలో ఉన్న ప్రతి అడాలసెంట్ గర్ల్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ చదువుకోవడానికి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాగలిగితే వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ని అందుబాటులోకి తీసుకురావడం, ఓపెన్ స్కూల్ 10th కానీ ఇంటర్ కానీ చదివే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాటిని యాక్సెస్ చేసుకునేలాగా ఎలా చేయాలి అనే విషయాల మీద వారికి అవగాహన కల్పించడం, లేదు ఏదైనా జీవనోపాధికి సంబంధించిన అవకాశాలు వాళ్ళందరికీ కూడా తెలియజేసేలా ఇవి
ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతుందండి. రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండల కేంద్రమైన దుగ్గిరాలోని బాలురా బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు నోట్బుక్స్ ను శుక్రవారం పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యార్థులకు నోట్బుక్స్ను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో అందజేశారు. మొత్తం 1600 పుస్తకాలు 800 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీ కృష్ణప్రసాద్, గ్రామ అధ్యక్షులు కాకాబాబు, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, మాజీ సర్పంచ్ నాయుడు బాబురావు, దోస్ సభ్యులు గద్దె వాసు, ఎద్దు ప్రసాద్, నక్కా చిరంజీవి, శశి, జంపాల తిరుమలరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ శోభాదేవి, జి బాలసుందరం, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లోను, బాయ్స్ హై స్కూల్లోను, ఇతర హాస్టల్స్లో అన్నింటిలో ఈరోజు ఈ బుక్స్ పంపిణీ జరిగింది. ఆయన్ని కలవడానికి వచ్చిన విజిటర్స్ ఎవరిని కూడా ఈ బొకేలు, శాలువాలు, నాకేం అంగు ఆర్పాటం లేకుండా మీరు రావాలి, మీకు ఏమన్నా వచ్చేటట్టయితే పుస్తకాలు తీసుకుని రండి అని చెప్పేసి ఆయన ముందు ఆదేశాల మేరకు, ఆయన చెప్పిన వినతి మేరకు అందరూ తీసుకొచ్చి ఆ బుక్స్ ఇవ్వటం, ఆ బుక్స్ని తన నియోజకవర్గంలో ఉన్న అందరు విద్యార్థులకు పంపిణీ జరగటం ఎంతో మంచి ఆలోచన. ఇటువంటి ఆలోచన ఇంతవరకు ఎవరికి రాలేదు. ఏదైనా నాకు తీసుకొచ్చేది 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఇట్లా బుక్స్ కానీ అటువంటి ఏమైనా తీసుకురామని అడగడం జరిగింది. దాని ప్రకారమే ఆయన్ని చూడటానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయనకి బుక్స్ తీసుకొచ్చిస్తే ఆయన ఆ బుక్స్ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ విద్యార్థికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ కూడా ఈ బుక్స్ను పంపించారు. దానిలో భాగంగా ఈరోజు దుగ్గిరాల్లో పంపిణీ జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధికా రమేష్. పట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. శరణగల గోష్ఠి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.